వెల్కమ్ టు ట్రూత్ అవర్. నేను ఆశ. తెలంగాణ బీజేపీ పంచాయతీ కాస్త ఢిల్లీకి చేరుకున్నట్టుగా తెలుస్తోంది. ఈ మధ్య గత కొంతకాలంగా చూస్తున్నాం. ఈటెల కామెంట్స్ కావచ్చు, దాని కౌంటర్ గా సాగుతున్నటువంటి బండి సంజయ్ కామెంట్స్ కావచ్చు, లోపల ఏదో జరుగుతోంది, మిగిలిన పార్టీలో ఉన్నట్టుగానే మా పార్టీలోనే ఉన్నాయి అనే ఇండికేషన్స్ నిన్న తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు కూడా ఇచ్చారు. కానీ ఇప్పుడు ఈటెల కామెంట్స్ పై ఇప్పటి వరకు ఒక్క రీసౌండ్ కూడా రాలేదు. దీంతో పార్టీ లోపల ఏదో జరుగుతుందని అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. కరీంనగర్లోని హుజూరాబాద్ నుంచి మొదలైన గొడవ అక్కడ ఇక్కడ చుట్టేస్తూ హైదరాబాద్ కు చేరుకుంది. హుజూరాబాద్ కు చెందిన ఈటెల వర్గం మొత్తం సామీర్పేటలోని ఆయన నివాసానికి చేరుకొని మొరపెట్టుకుంది. అంతే, పంచ్ వర్డ్స్ డైలాగ్స్ తో చెలరేగిపోయారు ఈటెల. ఈ తర్వాత హుటాహుటిన ఢిల్లీకి ఫ్లైట్ ఎక్కారు కమలం తెలంగాణ చీఫ్ రామచంద్రరావు. ఢిల్లీలో పెద్దలను కలిసి ఈటెల ఎపిసోడ్ మొత్తం ఫైల్ చేశారు. ఇలా దీనిపై హుజూరాబాద్ వయా హైదరాబాద్ నుంచి ఢిల్లీ వరకు పార్టీలో ఇదే చర్చ జరుగుతోంది. ఈటెల పంచ్ డైలాగులు ఎందుకు వేయాల్సి వచ్చింది, అంతకుముందు ఏం జరిగింది అన్న అంశాలపై కూడా పార్టీలో తీవ్ర చర్చ సాగుతోంది. గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఎక్కడ చూసినా పార్టీలో ఈటెల ఇష్యూ పైనే డిస్కషన్ జరుగుతోంది. బీసీల్లో బలమైన నేత కావడం వల్ల ఈటెలపై పార్టీ పెద్దలు కూడా వెనుక ముందు ఆలోచిస్తున్నారని ఒక వాదన ఉంది. పార్టీకి బీసీలే బలమైన నేతలుగా కేడర్ గా ఉన్నప్పుడు ఈటెలను దూరం చేసుకుని పార్టీకి నష్టం చేయడం ఎందుకున్నట్లుగా అనుకుంటున్నారట. ఈటెల కామెంట్స్ పై కౌంటర్ ఇచ్చేందుకు కొందరు లీడర్లు సిద్ధమయ్యారు. ఈ విషయం తెలుసుకున్న హైకమాండ్ ఎవరైనా స్పందిస్తే క్రమశిక్షణ చర్యల కిందకు వస్తుందని హెచ్చరికలు చేసింది. దీంతో చాలా మంది నాయకులు ఈ విషయంలో తలదూర్చేందుకు ముందుకు రావడం లేదు, మనకెందుకులే అన్నట్లుగా ఉంటున్నారు. కొందరు మాత్రం బండిని ఉద్దేశించి చేసిన విమర్శలపై ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నిస్తున్నారు. ఏది ఏమైనా ఢిల్లీలో ఈ పంచాయతీకి ఎండ్ కార్డు పడబోతుందన్న చర్చ సాగుతోంది. రామచంద్రరావు పార్టీ పెద్దల దగ్గర కూర్చొని ఇద్దరి మధ్యలో సెటిల్ చేస్తారన్న ప్రచారం కూడా సాగుతోంది. అయితే అది ఎలా అవుతోంది, ఇద్దరు పెద్ద లీడర్లను ఎలా దారికి తెస్తారు అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. మనం చూసుకోవచ్చు, నిన్న తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు నూతన అధ్యక్షుడిగా ఎన్నికైనటువంటి రామచంద్రరావు కూడా కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చారు. మీడియాతో మాట్లాడుతూ కూడా అన్ని పార్టీలోనే ఉన్నాయి, అట్లాగే మా పార్టీలో కూడా ఉన్నాయి, ఎవరైనా హద్దు దాడితే కనుక క్రమశిక్షణ చర్యల కింద యాక్షన్ తీసుకుంటామని చెప్పి వార్నింగ్ ఇచ్చారు. ఏదైనా ఉంటే కనుక అధిష్టానం కూర్చోబెట్టి మాట్లాడుతుంది అంటున్నారు. కానీ మిగిలిన వారు ఎవరు కూడా స్పందించినటువంటి దాఖలాలు మనకు కనిపించలేదు. ఏమవుతోంది, ఏం జరుగుతోంది చెప్పండి. మా ప్రతినిధి స్వామి సిద్ధం గారు. రైట్ స్వామి, బీజేపీలో కూడా వాక్ స్వేచ్ఛ ఎక్కువగానే కనిపిస్తుంది ఈ మధ్య కాలంలో. మనకు సాధారణంగా అది కాంగ్రెస్ పార్టీ మనం చూస్తుంటాం, కానీ బీజేపీలో చాలా తక్కువగా కనిపిస్తూ ఉంటుంది. కానీ ఈ మధ్యలో పరిణామాలు చూస్తుంటే కనుక దానికి భిన్నంగా కనిపిస్తోంది. బహిరంగంగానే కామెంట్స్ చేస్తున్నారు, బహిరంగంగానే మాట్లాడుతున్నారు. ఒక నాయకుడు సంబంధించి మరొక నాయకులు మాట్లాడుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. కానీ ఎందుకు ఒక బీసీ లీడర్ అనే కారణంతోనే హైకమాండ్ కూడా యాక్షన్ తీసుకోకుండా ముందుకెళ్తుందా? నిన్న రామచంద్రరావు ఢిల్లీకి వెళ్ళిందా, దీని గురించి ఏమైనా కొలిక్కి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయనుకోవచ్చా? ఆశా భారతీయ జనతా పార్టీలో కొత్త అధ్యక్షుడిగా రామచంద్రరావు నియామకం తర్వాత, ఎన్నిక తర్వాత పార్టీలో కొంత అంతర్గత లుకలుకలు బయటపడుతున్నాయి. ఒకవైపు అధ్యక్ష పదవి ఆశించిన ఈటెల రాజేందర్ కు, అదేవిధంగా బండి సంజయ్ ఇద్దరు కూడా అవకాశం ఇవ్వకుండా పార్టీకి మొదటి నుంచి పనిచేస్తున్నటువంటి రామచంద్రరావుకే పార్టీ అధిష్టానమైన ఎన్నికకు మార్గం లాంఛనం చేసిన, ఆ తర్వాత రాజాసింగ్ వారు లాంటి వారు ఆ నామినేషన్ వేయడం కోసం ప్రయత్నం చేసినప్పుడు కూడా పార్టీ అవకాశం ఇవ్వకపోవడంతో కూడా ఆయన అలిగి రాజీనామా చేసి బయటకు వెళ్లిపోయారు. దీంతో ఒకవైపు జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో హుజూరాబాద్ నియోజకవర్గం పరిధిలో బండి సంజయ్ అక్కడ ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గతంలో అక్కడ ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి ప్రస్తుత మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ వర్గాన్ని పక్కన పెడుతున్నారు. వారికి రాజకీయ అవకాశం ఇవ్వకుండా తొక్కిపెడుతున్నారని చెప్పేసి కూడా చర్చ కొనసాగింది. దీంతో ఈటెల వర్గం అంతా కూడా హైదరాబాద్ కు వచ్చి ఈటెల నివాసంలో సమావేశమయ్యి ఒకవైపు అక్కడ జరుగుతున్న పరిణామాలపై ఘాటుగా విమర్శలు చేశారు. కొద్దిమంది నియోజకవర్గ ఇన్ఛార్జి గౌతమ్ రెడ్డి లాంటి వారితో రాజీనామా చేసి బయటకు వచ్చారు. దీంతో మేమంతా ఈటెల వెంటే ఉంటామని చెప్పేసి ఈటెల వర్గం అంతా ప్రకటించడంతో కూడా ఆ రోజు జరిగిన పరిణామాలు ఈటెల రాజేందర్ ఏకంగా
ఒకవైపు బండి సంజయ్ పాడి కౌశిక్ రెడ్డి ఎవరిని నేను పేరెత్తకుండానే పరోక్షంగా పరుష పదాలతో కామెంట్ చేశారు. వాళ్ళు సాడిస్ట్ లో ఒకవైపు ఒక కడుపులో కత్తులు పెట్టుకుని కౌగులించుకుంటే ఎలాంటి స్నేహం చేయలేమని చెప్పేసి కూడా ఆయన మాట్లాడినటువంటి విషయాలు కూడా పార్టీలో తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఇతర రాజధాని చర్యలు తీసుకుంటారని చెప్పేసి అంతా అనుకున్నప్పటికీ కూడా భారతీయ జనతా పార్టీ నోటి నుంచి కూడా బీసీలకు పెద్దపీట వేస్తారని చెప్పేసి ఒకవైపు ప్రకటనలు చేస్తూనే ఒకవైపు క్రౌడ్ పుల్లర్ గా ఉన్నటువంటి బీసీ నాయకుల్ని బయటికి వెళ్ళగొడితే పార్టీలో ఒకవైపు ఇబ్బందికర పరిస్థితుందని చెప్పేసి అంతా భావించారు. మరోవైపు ఇటల రాజేందర్ మాటల్లో కూడా ఎవరి పేరు ఎత్తకుండానే మాట్లాడుతూ కూడా అది కొంత టెక్నికల్ గా ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతున్న విషయం కూడా పార్టీకి కొంత పరోక్షంగా తెలిసినప్పుడు కూడా పరిస్థితి నెలకొనలేదు. దీంతో వర్గాన్ని కాపాడుకోవడం కోసం మాత్రమే ఈటల రాజేంద్ర మాట్లాడాలని చెప్పి కూడా మా ఒకవైపు చర్చ కొనసాగుతుంది. మొదటి నుంచి కూడా భారతీయ జనతా పార్టీలో ఒకవైపు సంఘ పరివార వర్గం ఒక వర్గం, మరొక పార్టీ బయట ముందుకు సాగుతున్నారు. పార్టీలో మా పదే పదే చేస్తున్నటువంటి ప్రయత్నాలతో పార్టీలో కొంత ఇటీవల బండి సంజయ్ అధ్యక్షుడు నేతలు పరోక్షంగా చేసి పార్టీ అధిష్టాన పెద్దలు సూచించిన సూచనల మేరకు బీజేపీ నాయకులంతా కూడా మిన్నకుండిపోయారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా వచ్చినటువంటి రామచంద్రరావు ఉటావుటిన ఢిల్లీకి వెళ్లి పార్టీ పెద్దలతో సమావేశమయ్యారు. ఇక్కడ జరుగుతున్నటువంటి పరిణామాల గురించి వ్యతిరేకించే ప్రయత్నం అయితే చేశారు. మొత్తానికి ఒకవైపు పార్లమెంట్ సమావేశం జరుగుతున్న ప్రస్తుత తరుణంలో తెలంగాణ ఎలక్షన్ ఒకసారి మీ సిగ్నల్ చెక్ చేసుకోండి, వాయిస్ బ్రేక్ అవుతూ వస్తుంది. ప్లీజ్ ఒకసారి సిగ్నల్ చెక్ చేయండి, మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. ఒక పక్క పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి. పార్లమెంట్ సమావేశాలు కూడా ఢిల్లీకి సంబంధించి వాడివేడి చర్చలు మనం చూస్తున్నాం, ఏ విధంగా వాతావరణం వేడెక్కిందనేది అదొక అంశం. అయితే తెలంగాణ బీజేపీ కూడా హాట్ క్లైమేట్ ను అయితే క్రియేట్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. ఇద్దరు బడా నేతలు, ఇద్దరు బీసీ నేతలు. ఒకరు హుజరాబాద్ కి సంబంధించి పోటీ చేసినటువంటి ఈటల రాజేందర్, గతంలో రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నటువంటి బండి సంజయ్, ఇప్పుడు కేంద్ర మంత్రిగా ఎదిగారు. అయినప్పటికీ కూడా ఇద్దరు స్ట్రాంగ్ క్యాండిడేట్స్ గా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇటువంటి సందర్భంలో ఎవరిని బుజ్జగించే ప్రయత్నం చేస్తారు, ఏ విధంగా కంట్రోల్ చేస్తారు, క్రమశిక్షణ చర్యలు తీసుకుంటాము తప్పనిసరిగా అని చెప్పి నిన్న తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నటువంటి రామచంద్రరావు ఇండికేషన్స్ ని ఏ విధంగా చూడాలి? మరి ఈ విధంగా బయటకే బహిరంగంగా మాట్లాడుతున్నప్పుడు ఆ కామెంట్స్ ని ఏ విధంగా చూస్తారు? స్వామి, ఢిల్లీ నుంచి ఎటువంటి ఆన్సర్ వచ్చే అవకాశం ఉందనుకోవచ్చు. నిన్న రామచంద్ర చెప్పిన దాన్ని బట్టి హైకమాండ్ డెసిషన్ తీసుకుంటుంది, హైకమాండ్ మాట్లాడుతోంది. దీంట్లో అంటే పార్టీలో చిన్నవాళ్ళు పెద్దవాళ్ళని తేడా ఏముండదు, సీనియర్స్ జూనియర్స్ అంటూ ఏముండదు అంటూ కూడా నిన్న మాట్లాడారు. సో ఢిల్లీ నుంచి ఎటువంటి ఇండికేషన్స్ వచ్చే అవకాశం ఉందనుకోవచ్చు. ఇద్దరు కూడా పెద్ద నేతలే కదా, అది కూడా బీసీ సామాజిక వర్గానికి సంబంధించి. భారతీయ జనతా పార్టీలో పాత నేతలు కొత్త నేతల చర్చ కొనసాగుతుంది. మొదటి నుంచి కూడా భారతీయ జనతా పార్టీలో ఒకవైపు విద్యార్థి విభాగం సంఘ పరివారంలో పనిచేసినటువంటి వర్గవారంతో ఒక వర్గంగా, ఇతర పార్టీ నుంచి వచ్చిన వారంతో మరొక వర్గంగా కొనసాగుతూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో బండి సంజయ్ మొదటి నుంచి పార్టీలో ఉన్న వ్యక్తిగత గుర్తింపు ఉంది. ఈటల రాజేందర్ బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి ఆ తర్వాత హుజరాబాద్ గెలిచిన తర్వాత ఒకవైపు ఆయన భారతీయ జనతా పార్టీ కొనసాగుతూ ఉన్నారు. ఇలాంటి నేపథ్యంలోనే ఆయన బయటికి పంపిస్తే పరిస్థితి బాగుండదని కూడా పార్టీలో ఒక వర్గం మీద కొనసాగుతుంది. అనేక రాష్ట్రాలు ఇతర పార్టీ వచ్చిన వ్యక్తుల్ని పిలుచుకొని పార్టీలో జాయిన్ చేసుకొని భారతీయ జనతా పార్టీని స్ట్రెంథన్ చేయాల్సింది పోయి పాత నేతలు కొత్త నేతలను చెప్పేందుకు చాలా మంది ఇప్పుడు రాజాసింగ్ లాంటి నేతల్ని బయటకు వెళ్ళగొడితే అతిపెద్ద క్రౌడ్ పుల్లరు వేలాది మందిని తరలించగలే హిందుత్వ సిద్ధాంతపైన నిత్యం మాట్లాడే వ్యక్తులు, అదేవిధంగా బీసీ సామాజిక మంచి పట్టినటువంటి వ్యక్తులు పార్టీ దూరం చేసుకుంటే పార్టీకి ఇబ్బంది ఆలోచిస్తుంటే తెలుస్తుంది. ఒకవైపు పార్టీ అధ్యక్ష పదవి ఈటల రాజేందర్కి ఇస్తామని చెప్పి సొంత చర్చ చేసినప్పటికీ కూడా పార్టీలో పాతితరం నేతలు బండి సంజయ్ ఇరు వర్గాలు రామచంద్రరావుకి అధ్యక్ష పదవిని పార్టీ అధిష్టాన పెద్దలు ఒకవైపు ఈ సందర్భంగా ఒకవైపు రాజాసింగ్ నామినేషన్ వేయడం కోసం ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఒకవైపు రాష్ట్ర పార్టీ మద్దతు ఇబ్బంది పెట్టారని చెప్పేసి ఆరోపిస్తూ పార్టీకి రాజీనామా చేసి స్వామి, టెక్నికల్ ఇష్యూ అయితే కనిపిస్తోంది, ఆడియో బ్రేక్ అవుతూ వస్తోంది. కాకపోతే ఉన్న విషయం ఏంటంటే కేంద్ర పెద్దలే మాట్లాడి బుజ్జగించబోతున్నారని ఇండికేషన్స్ అయితే అందుతున్నాయి. అందుకనే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటాం, ఒకవేళ లైన్ దాటి మాట్లాడితే గనుక అనే కామెంట్స్ కూడా నిన్న రామచంద్రరావు మాట్లాడిన దాంట్లో మనకు కనిపించింది, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బీజేపీకి సంబంధించి. సో ఏ విధంగా ఉంటుంది, రాష్ట్ర అధ్యక్షుడు నియమించినప్పుడు కూడా చాలా ఇండికేషన్స్ వచ్చాయి. బీజేపీ నేతకి ఇస్తారు, ఎందుకంటే బీసీ నేతకి ఇస్తారు, బీసీలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది బీజేపీ అంటూ చేసిన స్టేట్మెంట్స్ ప్రకారం చూస్తే కనుక క్లియర్ కట్ గా బీసీ నేతకి ఇస్తారనుకున్నటువంటి టైంలో మెయిన్ గా
అక్కడ ఈటల రాజేందర్, బండి సంజయ్ కూడా రెండోసారి అవకాశం ఇవ్వబోతున్నారా కేంద్ర మంత్రిగా ఉన్నప్పటికీ కూడా అని చెప్పి చాలా ఇండికేషన్స్ అయితే వచ్చాయి. వీటన్నిటినీ కాదని రామచంద్రరావుకి అయితే ఇచ్చారు. దాని తర్వాత పొలిటికల్ ఈక్వేషన్స్, వీరి పార్టీల నేతలు ఇవన్నీ కూడా వచ్చినటువంటి సిచ్యువేషన్ మనకు కనిపించింది. అయినా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఇక్కడికైనా ఫుల్ స్టాప్ పెట్టే అవకాశం ఉంటుందా? క్రమశిక్షణ చర్యలు తీసుకునే ఛాన్సెస్ ఎంతవరకు ఉంటాయి? ఇద్దరిని ఢిల్లీకి పిలిపించి మాట్లాడే అవకాశాలు ఏమైనా ఉంటాయా? ఇట్లా బహిరంగంగా మాట్లాడొద్దు, పార్టీకి నష్టం చేకూర్చొద్దు అని. లోకల్ బాడీ ఎలక్షన్స్ ముందుకు వస్తున్న ఇట్లాంటి టైంలో విభేదాలు రావడం, లేదంటే విమర్శలు చేసుకోవడం వల్ల పార్టీకి నష్టం చేకూరే అవకాశం కూడా ఉంటుంది కదా. అప్డేట్స్ దీనికి సంబంధించి మాట్లాడదాం. మా ప్రతినిధి ప్రశాంత్ కూడా సిద్ధంగా ఉన్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ ప్రశాంత్. బీజేపీకి ఎప్పుడూ ఒక అంశం ఉంటుంది, సాధారణంగా ఆ లైన్లోనే మాట్లాడుతూ ఉంటారు. బహిరంగంగా మాట్లాడడం కానీ, విమర్శలు చేయడం కానీ ఆ పార్టీకి సంబంధించి ఆ పార్టీ నేతల్లో మనం చాలా తక్కువగా చూస్తుంటాం. కానీ ఈ మధ్య కాలంలో ఇవి చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి, రిపీట్ అవుతున్నాయి కూడా. ఒక హద్దు దాటి బీజేపీ నేతలు మాట్లాడుతున్నారనేది కూడా కనిపిస్తోంది. సో ఢిల్లీ నుంచి ఏమైనా ఇండికేషన్స్ వచ్చే అవకాశం ఉంది? ఇక్కడతో పులి స్టాప్ పడే ఛాన్సెస్ ఏమైనా కనిపిస్తున్నాయి అనుకోవచ్చా ఢిల్లీ వరకు వెళ్ళిన తర్వాత? ఎస్ ఆశా, మొత్తానికి అయితే తెలంగాణలో బీజేపీ నిత్యము వార్తల్లో నిలుస్తుంది. అయితే పార్టీలకి క్రమశిక్షణకు మారుపేరుగా ఇన్ని రోజులు బీజేపీని చూసేవాళ్ళు ఇప్పుడు అదే పార్టీలో అంతర్గత కుమ్ములాటలతో అయితే నిత్యం వివాదాలతోటి ఆ వార్తల్లో నిలుస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇటీవల అటు 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 రామచంద్రరావు నూతన రాష్ట్ర అధ్యక్ష పదవి చేపట్టిన రోజే అటు రాజాసింగ్ తిరుగుబాటు రాజీనామా ఎపిసోడ్ నుంచి మొదలుకుంటే ఇటీవల ఇటు ఈటల రాజేందర్ షామీర్పేటలో చేసిన సంచలన వ్యాఖ్యల వరకు కూడా అటు బండి సంజయ్ కూడా వ్యక్తిగతంగా ఎవరు అది చేసినా కూడా టికెట్లు ఇవ్వము, కేవలము పార్టీ పేరు చెప్తేనే టికెట్లు ఇస్తామని చేసిన వ్యాఖ్యలు అటు చూస్తే ఒకే పార్లమెంట్ లో ఇద్దరు బడా నేతల మధ్య ముదురుతున్న వివాదంగా చూస్తున్నారు. అయితే మొత్తానికైతే అటు పార్టీకి సంబంధించి అటు బండి సంజయ్ వర్సెస్ ఈటల రాజేందర్ ఎపిసోడ్ లో చూసినప్పుడు బండి సంజయ్ గతంలో రాష్ట్ర అధ్యక్షునిగా పనిచేశాడు, ప్రస్తుతం జాతీయ ప్రధాన కార్యదర్శిగా అదేవిధంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నాడు. ఢిల్లీలో ఢిల్లీ పెద్దలతో అతను పూర్తిగా విశ్వాస పాత్రుడిగా ఉన్నాడు, పార్టీ విధేయుడిగా ఉన్నాడు. అతను రాజాసింగ్ తర్వాత కట్టర్ హిందువుగా హిందుత్వవాదిగా కూడా ముద్ర వేసుకొని అతను రాష్ట్ర అధ్యక్షునిగా ఉన్నప్పుడు అటు పాదయాత్ర చేసి తెలంగాణ ప్రజల మన్ననలు పొందిన నేతగా అటు బీజేపీ అధిష్టానం అతన్ని చూసుకుంటుంది. అతనికి ఇటీవల కాలంలో ఇచ్చిన ట్రాక్ చూస్తే కనుక అతనికి ఢిల్లీ పెద్దలకు పూర్తిగా సమన్వయం ఉన్నట్టయితే కనిపిస్తుంది. అయితే ఇటీవల కాలంలో బీజేపీలోకి వచ్చిన ఈటల రాజేందర్ అటు హుజరాబాద్ ఉప ఎన్నికల సమయంలో అతను కేసీఆర్ తో విభేదించి పార్టీలోకి వచ్చి తను బీసీ ఎజెండాను తెలంగాణ వాదిగా తెలంగాణ ఉద్యమకారుడిగా తన యొక్క శక్తియుక్తులను బీజేపీకి ఉపయోగించి తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకొస్తానని మాట ఇచ్చి బీజేపీలోకి వచ్చిన ఈటల రాజేందర్ తనంతరము హుజరాబాద్ ఉప ఎన్నికల్లో అతను పోటీ చేసినప్పుడు బీజేపీ శ్రేణులు స్వయంగా బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్షునిగా ఉండి రాష్ట్ర నలుమూల నుంచి బీజేపీ శ్రేణులను మోహరించి అక్కడ బీజేపీ గెలుపు కోసం కృషి చేశాడు. అయితే బీజేపీ పాత వాదులు చెప్తున్న విషయాల్లోనైతే హుజరాబాద్ ఉప ఎన్నికలకు ముందు ఈటల రాజేందర్ బీజేపీలో చేరిన సమయంలో ఒక్క సర్పంచ్ కూడా, ఒక్క ఎంపీటీసీ కూడా, ఒక జెడ్పీటీసీ కూడా తనతో ఎవరు రాలేదు. అతను కారు పార్టీ నుంచి కిందికి దిగి కార్లు వేసుకొని హుజరాబాద్ కు వచ్చిన రోజు బీజేపీ కార్యకర్తలే అతన్ని మోసారు. అనంతరం హుజరాబాద్ ఉప ఎన్నికల్లో గెలిపించారు. తర్వాత జరిగిన పరిణామాలలో జాతీయ కార్యవర్గ సభ్యునిగా అతనికి బాధ్యతలు అతిపెద్ద పదవి ఇచ్చారు. ఆ తర్వాత అసెంబ్లీ ఎన్నికల సమయంలో అటు చేరికల కమిటీ ఇన్ఛార్జ్ గా ఇచ్చారు, పార్టీ ప్రచార కమిటీ చైర్మన్ ఇచ్చారు. అదేవిధంగా హుజరాబాద్ గజ్వేలు రెండు అసెంబ్లీ నియోజకవర్గాలలో టికెట్లు ఇచ్చారు. అనంతరము మల్కాజిగిరి సీనియర్లు ఉన్నప్పటికీ కూడా, మురళీధర్ రావు లాంటి సీనియర్లు ఉన్నప్పటికీ కూడా ఆ టికెట్ ను త్యాగం చేసి ఇటు ఈటల రాజేందర్ పైన ప్రయోగం చేయడానికి ఢిల్లీ అధిష్టానము అతనికి టికెట్ ఇచ్చి గెలిపించుకుంది. అయితే అనంతరం కూడా పార్లమెంటరీ వ్యవహారాలకు సంబంధించినటువంటి కీలక కమిటీలలో సభ్యునిగా కూడా ఇచ్చారు. ఈటల రాజేందర్ వచ్చిన అతి తక్కువ కాలంలో 4 సంవత్సరాల కాలంలోనే 9 పదవులను అతనికి బీజేపీ అధిష్టానము అందించిందనేది మాత్రం బీజేపీ సీనియర్లు చెప్తున్న వాదన. అయినప్పటికీ కూడా అతను మల్కాజ్గిరి ఎంపీగా ఉండి మల్కాజ్గిరి ప్రజలకు అందుబాటులో ఉండాలి, అటు ఢిల్లీ వ్యవహారాలకు సంబంధించి వ్యవహారం చూడాలి. కానీ హుజరాబాద్ లో అటు తిరుగుబాటు చేస్తూ అటు పార్టీ నియమాలకు కట్టుబడి ఉండకుండా తన ఆ మండల స్థాయిలో తన వర్గానికి సంబంధించి 60% మందికి బాధ్యతలు ఇప్పించుకున్నప్పటికీ కూడా అటు నిత్యం అటు జిల్లా అధ్యక్షునికి కానీ, జిల్లా వ్యవహారాలు చూసే వ్యక్తులకు కానీ అందుబాటులో ఉండకుండా, జిల్లా పార్టీ నియమాలకు కానీ, పార్టీ కమిటీ మీటింగ్లకు కూడా రాకుండా
ఆ సొంత ఎజెండా తోటి అక్కడ లోకల్ క్యాడర్ వెళ్తున్న నేపథ్యంలో ఇటీవల కాలంలో అక్కడ జిల్లా అధ్యక్షుని సమక్షంలోనే ఇటు ఆ స్థానిక ఎంపీ హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ 20,000 సైకిళ్ల పంపిణీ కార్యక్రమానికి వెళ్ళినప్పుడు అక్కడ మీడియా ప్రతినిధులు ఇద్దరి మధ్య వర్గపోరు విషయం మాట్లాడినప్పుడు మా బీజేపీలో వర్గాలు ఉండవు, బీజేపీ జై మోడీ అన్న వాళ్ళు మాత్రమే ఉంటారు, నా వర్గం అని చెప్పినా కూడా నేను టికెట్లు ఇవ్వను, ఎవరైతే బీజేపీ జెండా పట్టుకొని పనిచేస్తారో వారికే టికెట్లు ఇస్తాను అని చెప్పిన ఆ వ్యాఖ్యలను ఈటల రాజేందర్ వర్గం మమ్మల్ని ఆపాదించి మాట్లాడాడు. మాకు టికెట్లు రావు, ఇక మేము మా దారి మేము చూసుకుంటామంటూ కూడా కార్లు వేసుకొని షామీర్పేటకు వెళ్లి మా దారి ఏంటి అని అడగడంతో అయితే కారు పార్టీ నుంచి వచ్చిన వారు కాబట్టినే కార్లలో ఈ షో చేస్తున్నారంటూ కూడా పాత బీజేపీ నేతలు ఈ యొక్క వ్యతిరేకిస్తున్న పరిస్థితి ఉంది. అయినప్పటికీ కూడా ఇటు నూతన రాష్ట్ర అధ్యక్షుడు గానీ గ్యాప్ అయితే క్రియేట్ చేస్తున్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎలక్షన్స్ 3 పార్టీలు కూడా దూకుడుగా ముందుకెళ్తున్నాయి. అటు బీఆర్ఎస్ కూడా సంసిద్ధం కావాలని చెప్పి నేను కేటీఆర్ కూడా ఆ పార్టీ శ్రేణులు సంసిద్ధం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపించింది. ఇటుపక్క కాంగ్రెస్ లో కూడా విభేదాలు బయటకు వస్తున్నాయి, వారు మాట్లాడుతున్నారు. మన దాని గురించి కూడా మనం మాట్లాడుకున్నాం. ఏ జిల్లాలో ఆ జిల్లాలోనే సఖ్యత లేకుండా ఇట్లా గ్యాప్ అనేది రావడం. ఇప్పుడు బీజేపీ మేము ఎదుగుతున్నాము, నెక్స్ట్ పార్టీ మాదే ఉంది, స్ట్రాంగెస్ట్ పార్టీ, వచ్చే ఎలక్షన్స్ లో మేమే అధికారం చేజిక్కించుకుంటున్నాం అంటే తరుణంలో స్థానిక సంస్థల ఎలక్షన్స్ రాబోతున్నప్పుడు ఈ గ్యాప్ అనేది ఎంతవరకు కంటిన్యూ అంటే పార్టీకి నష్టం చేకూర్చే అవకాశం ఉందనుకోవచ్చు. ఈ పాత కొత్త లీడర్స్ మధ్య సఖ్యత కుదిర్చే అవకాశం ఏమైనా కనిపిస్తుందా ఢిల్లీ పెద్దలు ఏమైనా జోక్యం చేసుకొని? ఎస్ ఆశా, ఖచ్చితంగా బీజేపీ పార్టీ అంటేనే క్రమశిక్షణకు మారుపేరుగా ఉండే కార్యకర్తలకు మాత్రమే, నిబద్ధతో కలిగిన కార్యకర్తలకు మాత్రమే టికెట్లు ఇస్తుంది, వాళ్ళని గెలిపించుకుంటుంది. అధికారం ఆలస్యమైన మంచిదే కానీ క్రమశిక్షణను తప్పిన వారిని మాత్రం ఖచ్చితంగా వేటు వేస్తుంది. దానికి నిదర్శనంగానే ఇటీవల రాజాసింగ్ ను సైతం పక్కకు పెట్టి ఇక్కడ తెలంగాణలోని రాజకీయాలకు ఒక ఇండికేషన్స్ కూడా ఇచ్చింది ఢిల్లీ బీజేపీ పార్టీ. ఎందుకంటే మాకు అవసరమైతే క్రమశిక్షణ తప్పితే కట్టర్ హిందూవాదిగా ఉన్నటువంటి పార్టీ బీఫామ్ మీద 3 సార్లు గెలిచిన ఎమ్మెల్యే రాజాసింగ్ ను సైతం పార్టీ రాజీనామాను ఆమోదించి ఒక ఇండికేషన్ కూడా ఇచ్చింది. అది కొత్త వారికైనా పాత వారికైనా ఒకే నియమ నిబంధన ఉంటుంది. ఈ యొక్క పార్టీ నిబంధనలు దాటి నేను అనే ఒక వ్యవస్థను గనక ఎవరు తయారు చేసినా వారికి ఇలాంటి ఇబ్బంది ఉంటుంది అనేది మాత్రం ఒక ఇండికేషన్ ఇచ్చింది. అయితే ఈ తరుణంలో ఇటు హుజరాబాద్ నియోజకవర్గ కార్యకర్తలను కార్ల ర్యాలీ తోటి షామీర్పేటకు పిలిపించుకోవడము, అక్కడ ఎలాంటి జై బీజేపీ నినాదాలు లేవు, జై మోడీ నినాదాలు లేకుండా, జై నడ్డా నినాదాలు లేకుండా కేవలం జై ఈటల నినాదాలు చేయడం మాత్రము అక్కడ హుజరాబాద్ కార్యకర్తల పేరుతో వచ్చేటువంటి ఈటల రాజేందర్ అభిమానులకైతే కొంత గడ్డు కాలంగానే అటు బీజేపీ అధిష్టానం చూస్తే పరిస్థితి మనకు కనిపిస్తుంది ఆశ. ఎందుకంటే ఇటు బీజేపీ ఇటు అధిష్టానం కావచ్చు, ఇక్కడ లోకల్ అధిష్టానం కావచ్చు, ఢిల్లీ అధిష్టానానికి చెప్పాలి కానీ ఇలా వ్యక్తిగతంగా మీటింగ్లు పెడితే ఖచ్చితంగా అది క్రమశిక్షణ రాహిత్యం కిందకే వస్తుంది. కాబట్టి అదే విధంగా ఈటల రాజేందర్ కేసీఆర్ బర్తరఫ్ చేసిన రోజు కూడా బయటకు వచ్చి ఇంత ప్రెస్టేట్ అవ్వలేదు. ఎందుకంటే ఆ రోజు కేసీఆర్ మీద కేవలం నన్ను బయటకు పంపించాడు, నేను ప్రజల మన్ననలతో మళ్ళీ గెలిచి చూపిస్తా అన్నాడు తప్ప ఇంత భారీ స్థాయిలో ఫ్రస్ట్రేట్ అయిపోయి అనుచిత వ్యాఖ్యలు కానీ అటు అసభ్య పదజాలం వాడలేదు. కానీ మొన్న చూస్తే మటుకు నా కొడక అంటూ కూడా కొంత అసభ్య పదజాలం కావచ్చు, అత్యంత ఫ్రస్ట్రేషన్ తో మాట్లాడాడు. అయితే బీజేపీలో అంతర్గతంగా అటు రాజాసింగ్ రాజీనామాను ఆమోదించిన తర్వాత మాకు ఎవరైనా ఇంతే అనే ఇండికేషన్స్ అటు ఢిల్లీ నుంచి వచ్చిన తరుణంలో నేను ఇన్ని రోజులు ఇన్ని పదవులు అనుభవించినా బీజేపీలోకి వచ్చి సస్టైన్ అయిపోయినప్పటికీ కూడా నా కింది క్యాడరు ఎవరు కూడా ప్రజాప్రతినిధిగా లేరు కాబట్టి వీళ్లకు నేనేం చేయలేననే ఒక అసహనంలోనైన పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే ముఖ్యంగా ఈటల రాజేందర్ ఎపిసోడ్ లో మాత్రము బీజేపీ ఢిల్లీ అధిష్టానం కేవలము కాళేశ్వరం కమిషన్ ముందు హాజరయ్యి కేసీఆర్ కు క్లీన్ చిట్ ఇచ్చాడనే ఒక అపవాదు కూడా మూట కట్టుకున్నాడు. కేసీఆర్ కు క్లీన్ చిట్ ఇచ్చి అతను రాష్ట్ర అధ్యక్ష పదవిని కూడా కోరుకోలేని పరిస్థితి తెచ్చుకున్నాడు అనేది మాత్రం ఢిల్లీ పెద్దల దృష్టిలో ఉంది. అయితే కేసీఆర్ కు క్లీన్ చిట్ ఇవ్వడంలో మతలబ్ ఏంటనేది కూడా కొంత లోతుగా ఆరాధిస్తున్నారు. అదేవిధంగా మొన్న ఫ్రస్ట్రేట్ అయిపోయి కొంత వ్యాఖ్యలు చేసిన విషయంలో కూడా అటు లోతుగా ఈ యొక్క విచారణ చేస్తున్న పరిస్థితి ఉంది. ఈ 2 ఎపిసోడ్లకు సంబంధించి నూతన రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అటు ఈటల రాజేందర్ కాళేశ్వరం కమిషన్ ముందు హాజరై కేసీఆర్ కు క్లీన్ చిట్ ఇచ్చిన సందర్భం విషయంలో కావచ్చు, అధిష్టానాన్ని సంప్రదించిందా లేదా అనేది ఇచ్చాడు. అదేవిధంగా ఈ రోజు ఏదైతే ఇటు షామీర్పేటలో హుజరాబాద్ నియోజకవర్గాలు ఆ ప్రజలతో మమేకమైన సందర్భం కూడా అత్యంత ఫ్రస్ట్రేషన్ లో మాట్లాడిన వ్యాఖ్యలను కూడా కేంద్రం దృష్టికి అంటే హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లాలని చెప్పి నేను రామచంద్రరావు చెప్పిన విషయాన్ని బట్టి అర్థమవుతోంది. క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా క్లియర్ కట్ గా చెప్తున్నారు. కాబట్టి మరి హైకమాండ్ పిలిచి ఏమన్నా మాట్లాడుతుందో, ఇక్కడతో సాల్వ్ చేసే ప్రయత్నం ఏమైనా చేస్తుందో, లేదంటే క్రమశిక్షణ చర్యలు అంటే ఏ విధంగా ముందుకెళ్ళబోతుంది కూడా చూద్దాం. ప్రశాంత్ ఒక నిమిషం వెయిట్ చేయండి. మొత్తంగా ఏ విధంగా ఉండబోతోంది?
బండి సంజయ్ ఈటల రాజేందర్ ఎపిసోడ్లు ఇప్పటి వరకు ఎవరు బయటకు వచ్చి బహిరంగంగా మాట్లాడినటువంటి స్టేట్మెంట్స్ మనం చూడలేదు. నిన్న మాత్రం రామచంద్రరావు, తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు మాత్రం ఏదైతే పాత వాళ్ళు కొత్త వాళ్ళని ఇది ఏవీ లేదు, అందరూ ఒక విధంగానే ఉంటుంది, ఏదున్నా సరే కేంద్రం హైకమాండ్ అనేది డిసిషన్ తీసుకుంటుంది, దీంట్లో ఎవరు ఇన్వాల్వ్మెంట్ అవ్వాల్సిన అవసరం లేదు, కానీ క్రమశిక్షణ చర్యలు తీసుకుంటాము ఒకవేళ లైన్ దాడితే అనేది క్లియర్ కట్ గా చెప్పారు. మా కరీంనగర్ ప్రతినిధి ప్రశాంత్ సిద్ధంగా ఉన్నారు. రైట్ ప్రశాంత్, ఏ విధంగా చూడొచ్చు? సాధారణంగా బండి సంజయ్ తెలంగాణలో ఈసారి బీజేపీ ఈ స్థాయిలో 8 ఎంపీ స్థానాలు గెలుచుకోవడానికి కారణం అంటే బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ప్రజా సంగ్రామ యాత్రల పేరుతో బీజేపీని తెలంగాణ రాష్ట్రంలో కింద బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషించారు. ఆ తర్వాతే ఆయనకి రాష్ట్ర అధ్యక్షుడిగా తర్వాత ఎన్నికైన తర్వాత ఇప్పుడు మొన్న కేంద్ర మంత్రిగా కూడా పదవి ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పుడు చూస్తున్న పరిణామాల దృష్ట్యా బహిరంగంగానే కామెంట్స్, ఈటల రాజేందర్ చేసిన కామెంట్స్ కి బండి సంజయ్ స్పందించడం, మాట్లాడడం, తమ వ్యక్తిగత కారణాల కోసం కాదు, ప్రజల గురించి కష్టపడాలి, వారి కోసం కోరు కాదు అని చెప్పి ఆయన కూడా కొన్ని స్టేట్మెంట్స్ పాస్ చేశారు. చూస్తున్నాం ఎంతవరకు కంట్రోల్ చేసే అవకాశం ఉంటుంది? ఒక కేంద్ర మంత్రి అంటే కేంద్ర సహాయ మంత్రి అవి ఉండొచ్చు, ఆ హోదాలో ఉండి కూడా ఇటువంటి కామెంట్స్ చేస్తున్నప్పుడు ఏదైనా క్రమశిక్షణ కమిటీ చర్యలు తీసుకునే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయనుకోవచ్చా? రైట్ ఆశ, ప్రధానంగా మీరు అన్నట్టుగానే బండి సంజయ్ సంగ్రామ యాత్ర బీజేపీలో ఒక జవసత్వాలు, ఒక నూతన ఉత్తేజాన్ని మాత్రం తీసుకొచ్చాయని చెప్పొచ్చు. దాదాపు ఆయన అధ్యక్ష పదవిలో కొనసాగిస్తే ఖచ్చితంగా దాదాపు 20 నుంచి 30 స్థానాలు వస్తాయనేది కూడా ప్రధానంగా పొలిటికల్ సర్కిల్లో ఉన్న చర్చ. దానికి అనుగుణంగానే ఆయన సంగ్రామ యాత్ర కొనసాగింది. ఆ తర్వాత ఒక్కసారిగా పరిణామాలు, ఎలక్షన్ ముందే అతని బండి సంజయ్ని అధ్యక్ష పదవి నుంచి పక్కన పెట్టడంతో ఒక్కసారిగా రాజకీయ పరిణామాలన్నీ చేంజ్ అయ్యాయి. దానికి సంబంధించి కరాఖండిగానే చెప్పారు బండి సంజయ్ కూడా, ఈటెల రాజేందర్ వెళ్ళి అక్కడ నా పైన కంప్లైంట్ చేశారనేది కూడా బహిరంగంగానే బాహాటంగానే పూర్తిగా చెప్పిన సందర్భం కనబడ్డది. అది అతని మనసులోనే ఉంది. అసలు మొట్టమొదటిగా ఈటెల రాజేందర్ ని పార్టీలోకి తీసుకొచ్చిందే ఇక బండి సంజయ్ సాధారణంగా ఆహ్వానించారు. ఆ తర్వాత జరిగిన పరిణామాలు, ఇక అప్పటి నుండి ఆ అధ్యక్ష పదవి పోవడానికి కారణం ఈటెల రాజేందర్ అని బలంగా నమ్మిన బండి సంజయ్ ఇక నిర్మోహమాటంగానే మన సైకిల్ పంపిణీలో హుజరాబాద్ లో ఖచ్చితంగా చెప్పారు, ఒక పార్టీకి పనిచేయాలి తప్ప ఒక వ్యక్తికి పనిచేయద్దు అనేది కూడా ప్రధానంగా ఆయన చెప్పిన విషయాలు. ఆ తర్వాత జరిగిన పరిణామాలు ఈ 4-5 రోజుల నుంచి మనం చూస్తా ఉన్నాం. మొత్తానికైతే పొలిటికల్ సర్కిల్లో ఇది హాట్ టాపిక్ గా ఉంది. ప్రధానంగా ఇది ఢిల్లీకి చేరింది. ఢిల్లీకి ఇప్పటికే రామచంద్రరావు నిన్న వెళ్ళి పార్టీ పెద్దలతో మాట్లాడిన సందర్భం, ఆయన ప్రెస్ కూడా బ్రీఫింగ్ ఇచ్చిన సందర్భంలో మా పార్టీలోనే గొడవలు ఉన్నాయా, అన్ని పార్టీల్లో ఉన్నాయా, ఆ పార్టీలకు సంబంధించి మా పార్టీలో గొడవలను మేము సర్దుమనుచుకుంటాం అనేది కూడా ప్రధానంగా ఆయన చెప్పారు. కానీ అయినప్పటికీ కూడా మీరు అన్నట్టుగా ఇప్పుడు కేంద్ర మంత్రిగా బండి సంజయ్ ఉన్నారు, మరొక వైపు పూర్తిగా ఈటెల రాజేందర్ తెలంగాణ ఉద్యమం నుండి క్రియాశీలకంగా తెలంగాణలోనే అతిపెద్ద సామాజిక వర్గమైన ముద్రా సామాజిక వర్గం నుండి కూడా ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న సందర్భం. తనకైతే ఎంపీగా ఉన్నారు, ఆయనకు బలమైన సామాజిక వర్గ బలమైన సామాజిక వర్గ నేపథ్యం కూడా ఉంది. మొత్తానికైతే ఈ బలమైన నేతల మధ్యలో జరుగుతున్న ఈ ఫైట్ కి సంబంధించి ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్న నేపథ్యంలో ఎన్ రామచంద్రరావు ఈ రోజు ఏం చేస్తారు? ఇప్పటికే పార్లమెంట్ సమావేశాలు జరగబోతున్న నేపథ్యంలో ఇద్దరు ఈ యొక్క సెంట్రల్ మినిస్టర్ అండ్ మిగతా ఈటల రాజేందర్ కూడా ఢిల్లీలో ఉన్న నేపథ్యంలో ఇద్దరిని పిలిచి ఖచ్చితంగా పార్టీ అధిష్టానం మాట్లాడబోతుంది. ఈ విషయాన్ని ఇంతతోటే సద్దుమణుగుతుంది అన్నది ఇక పార్టీ కార్యకర్తలు చెప్తున్నారు. మొత్తానికైతే గ్రౌండ్ లెవెల్కి మనకు వెళ్ళినప్పుడు ప్రధానంగా బీజేపీకి సంబంధించి ఈ కరీంనగర్ లో మనం అడిగినప్పుడు, ఒక సగటు కార్యకర్తను అడిగినప్పుడు బండి సంజయ్ కాదు అధిష్టానం నుంచి ఒక స్ట్రిక్ట్ ఆర్డర్స్ ఉన్నాయి, ఖచ్చితంగా ఎవ్వరు కూడా ఈ విషయం పైన మాట్లాడొద్దు అనేది కూడా ప్రధానంగా వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇక మనము ఈ హుజరాబాద్ లో కూడా అడిగినప్పుడు కూడా ప్రధానంగా ఎవ్వరు కూడా నోరు మెదపలేని పరిస్థితి ఉంది. ఏ కార్యకర్త కూడా మాట్లాడట్లేదు. కానీ సోషల్ మీడియా వేదిక మాత్రం ప్రధానంగా ఒకరిపైన ఒకరు ట్వీట్లు చేసుకుంటున్నారు. ఖచ్చితంగా ఒకరు మా అధ్యక్ష పదవి పోవడానికి మీరే కారణమని, మా అధ్యక్ష పదవి పోవడానికి మీరే కారణం అంటూ కూడా ఒకరిపైన ఒకరు విమర్శలు చేసుకుంటూ ఉన్నారు. ప్రధానంగా ఇంకొక పెద్ద చర్చ ప్రధానంగా చర్చ వస్తా ఉంది. మొన్న సైకిళ్ల పంపిణీలో ఒక హాట్ కామెంట్ అంటే పెద్ద ఎత్తున చర్చకు వస్తుంది. బండి సంజయ్ వెహికల్ లోనే ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీలో ఉన్న పాడి కౌశిక్ రెడ్డి కూడా ఇద్దరు కలిసి వెళ్లారు అనేది కూడా ఒక ప్రధాన చర్చకు వస్తా ఉంది. ఈ చర్చ అంశం కూడా ప్రధానంగా తెర మీదకి వస్తా ఉంది. అక్కడ ఏం మాట్లాడుకున్నారు, ఖచ్చితంగా ఈటెల రాజేందర్ కి చెక్ పెట్టడానికే మాట్లాడుకున్నారు అనేది కూడా ఈటెల వర్గం బయటకు వచ్చి చెప్పకపోయినప్పటికీ కూడా లోపల మాట్లాడుకుంటున్న సందర్భం కనబడతా ఉంది. మరొక వైపు ఈటెలకు చెక్ పెట్టడమే కాదు, ఈటెలకు కూడా బీఆర్ఎస్ కి వెళ్ళబోతున్నారు అనేది ఒక సంకేతాలు వస్తున్నాయనేది కూడా ఈటెల బండి సంజయ్ వర్గం చెప్తా ఉంది. మొత్తానికైతే ఇక హుజరాబాద్ అనేది ప్రధానంగా హాట్ కామెంట్ గా ఉంది. ఖచ్చితంగా ఈ ఇద్దరు నేతలకు
ఒకవేళ వీరిని శాంతపరచకపోతే మాత్రం బీజేపీకి రానున్న స్థానిక ఎన్నికలే కాదు 2029లో కూడా పెద్ద ఎత్తున నష్టం వాటిల్లే అవకాశం ఉందనేది కూడా పార్టీ పెద్దలు ఆలోచిస్తా ఉన్నారు. ఢిల్లీలో ఈ మంతనాలు ఎంతవరకు కొనసాగుతాయి, ఈ వర్గ పోరు, ఆధిపత్య పోరు ప్రధానంగా ఎంతవరకు పూర్తిగా సద్దుమణుగుతుందనేది మాత్రం ఇప్పుడు పొలిటికల్ సర్కిల్లో తిరుగుతున్న పెద్ద ఎత్తున చర్చ. ఎస్ ప్రశాంత్, మీరు చెప్పిన విధంగా ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్ లో ఏం జరుగుతోంది, హైకమాండ్ ఎటువంటి డెసిషన్ తీసుకోబోతోంది, క్రమశిక్షణ చర్యలంటూ ఏం తీసుకోబోతున్నారు, ఇటుపక్క బండి సంజయ్ బీసీ నేత, స్ట్రాంగ్ గా ఉన్నటువంటి లీడర్, తెలంగాణలో బీజేపీ ఎదుగుదలకు పార్టీ ఇంత స్థాయిలో ప్రజల మద్దతు కూడగట్టుకోవడానికి కృషి చేసినటువంటి పర్సన్. మరొక పక్క ఈటెల రాజేందర్ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు, తర్వాత అక్కడి నుంచి వచ్చారు, హుజురాబాద్ ఎలక్షన్స్ లో గెలిచారు, తర్వాత మన ఎంపీగా గెలిచినటువంటి సిచ్యువేషన్ మనకు కనిపించింది. కానీ ఇప్పుడు కాళేశ్వరం కమిషన్ విచారణ తర్వాత బీఆర్ఎస్ కి సపోర్ట్ గా ఉంటున్నారు అని చెప్పి కొన్ని ఇండికేషన్స్ వచ్చిన తర్వాత ఏదైనా హైకమాండ్ ఎటువంటి డెసిషన్ తీసుకోబోతోంది స్థానిక సంస్థల ఎలక్షన్స్ లో బలంగా ముందుకెళ్లడానికి, ఈలోపే ఈ లీడర్స్ మధ్య ఉన్నటువంటి గ్యాప్ ఏదైతే ఉందో అది ఫుల్ఫిల్ చేసి ముందుకెళ్ళబోతున్నట్టయితే తెలుస్తోంది. చూద్దాం, వెయిట్ అండ్ సీ ఏం జరగబోతుందో, హైకమాండ్ ఎటువంటి డెసిషన్ తీసుకోబోతుందో. థ్యాంక్ యూ ఫర్ ఇన్ఫర్మేషన్ ప్రశాంత్. ఇది వాటి ట్రూత్ అవర్. కీప్ వాచింగ్ ఐ న్యూస్. నమస్తే.